కర్మ యోగాని పట్టి మోట సెప్సి అనగా 17-18లో జ్ఞాని ఎట్టా ఉండు అనేదాన్ని చెప్పినారు. அடுத்து దానించి నువ్వు ఆ మణనిலை అడంజని దానించి నువ్వు వచ్చి கண்டிப்பா செயல்னி சேசே அவால அடுத்து నువ్వు மேலான நிலைని அடைஞ்சுத்துவு அட்டாச்சு 19లో చెప్పి అనగా అది అట మరి ఈ కర్మయోగం చేసి ఆ మేలాன நிலைని అடைஞ்சிన వాళ్ళు జనకర్ முதலான మనిదர்கள் ఉంటారు. దానించి అశ్వపతి అజాద శత్రు అట అనే వాళ్ళతో సుసమ అట రాజ్యాలతో ఉండారు. దానించి నువ్వు అదే మరి ఉலக సంగ్రహాని కోసం లోక సంగ్రహం అంటే ఈ ఉలగానుடைய నన్மைకోసరం నువ్వు செயல் చేసే ఆ కన్నోటాల సూతే కూడా నువ్వు செயல் చేసే అవ్వాల. నువ్వు జ్ఞానిని నువ్వు ఎంచుతే కూడా నువ్వు செயல் చేసే అవ్వాల అనేదాన్ని అర్జునునికి కృష్ణర్ చెప్పినారు. 20లో చెప్పినారు. అనగా దేనికి మన లోక సంగ్రహం మాట్లాడి చెప్పేప్పటికి అదాவது లీడర్ గా ఉండేవాళ్ళు, ఒక தலைவன்గా ఉండేవాళ్ళు, ఒక రాజాగా ఉండేవాళ్ళు, లేకపోతే డోర్ని నిండగూరు ఫాలో చేసారో వాళ్ళు వచ్చి ఖండిపుగా ఆ శ్రేష్ఠ అంటే మేలాడ మనిదర్ అని అర్థం. ఆ శ్రేష్ఠగా అట్ట ఉండేవాళ్ళు ఆ పెద్దని ఫాలో చేసి నిండగూరు ఉండారు అంటే వాళ్ళు వచ్చి దేని ప్రమాణంగా ఎంచారో దానియే ఆ మనిషిలోని ప్రమాణంగా ఎంచుకుని, ప్రమాణం అంటే ఏమని చూసామే ఇక 3 టైప్ ఆఫ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ప్రమాణం అనేది వచ్చి శృతి వేదం అంటే చూసాము. సెకండరీ సోర్స్ ఆఫ్ ప్రమాణం వచ్చి స్మృతి గీత మహాభారతం ఇతిహాసాలోనే రామాయణం మహాభారతం అనగా పురాణాలు అన్ని మహాన్లు రాసి పెట్టిన అన్ని నూల్கள் అన్నినేని ఈ స్మృతిలో వస్తున్నాయి. అదావదు వేదాన్ని అడిప్పడిగా పెట్టుకుని రాసినది అన్నినేని ఆ స్మృతిలో వస్తున్నాం. సరే, దాని అనగా మూడవది ప్రమాణం అనేది ఈ వాళ్ళుடைய లైఫ్ స్టైల్, ఆ మహాన్లుடைய లైఫ్ స్టైల్ అనే దాన్ని చూసాము. దాని మనుషులు ఫాలో చేసారు. అట్ట ఉండప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఖండిపుగా అట్ట ఉండే దానిచ్చి వీళ్ళు దానిలో వద్ద కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళు వచ్చి వాళ్ళు వழி తవరి పొయ్యేట్టుగా వీళ్ళు నడుచుకోకూడదు. దానికి వీళ్ళు కారణంగా అవి రాకూడదు. అదావదు నువ్వు వచ్చి నీకు దానిలో సందేహం ఉందంటే నా వాళ్ళకి నీ దేని చూడకూడదు అటాన్సి కృష్ణర్ అర్జునర్తో అడిగారు. నేను వచ్చి ఈ 3 ఉలగాలని చెయ్యాల్సిన செயల్ అనేది ఎదినే లేకుండా ఉంటే కూడా నేను ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఏ వాళ్ళని செயல் చేస్తా ఉండాడు. అనవాప్తం అవాప్తవ్యం అదావదు ఏమి అడంజాలను దాన్ని అన్ని నేను అడంచా. అదావదు జ్ఞానిగా ఉండేదానించి అవతారంగా ఉండేదానించి కృష్ణర్ ఏం చెప్పారు, తనకు అడంజాల ఈ 3 ఉలగాలను కూడా ఒక కించిత్ కూడా కొంచెం కూడా నేను చెయ్యాల్సిన செயల్ లేనే లేదు. దేనికి అంటే నేను అక్కడ నేను అడంజాల్సింది అనే పొరుళ్ళు వచ్చి అన్నిని నేను అడంచాను. అడయ వేండియది అనేది వచ్చి నాకు ఒకటి కూడా లేదు. అట్టానే ఇప్పుడు అట్ట ఉంటేనాலும் నేను ఏం చేసాను, భర్త ఏవచ్చ కర్మని ఈ செயల్లో నేను కంటిన్యూసా செயల్ చేతానే ఉంటాను. అటానే దాన్ని నువ్వు చూసేవేగా అటానే ఇప్పుడు నువ్వుని అదే మారి செயల్ చేసే అవ్వాల. వీళ్ళు వచ్చి గృహస్థ జ్ఞానిలు. అదావదు ఈ గృహస్థాల్లోనే ఉండుకుని కృష్ణర్ అనగా వీళ్ళు జనగర్ వీళ్ళంతాని ఆ గృహస్థ ఆశ్రమాల్లో ఉండుకుని వాళ్ళు ప్రారంభ వశంగా ఏ வாழ்க்கை అనేది వాళ్ళకి వచ్చి ముందాతి నిలుచుకుందో దాన్ని వాళ్ళు కరెక్టా చేతా వచ్చారు. అనగా యదీహ్యహం 23వ శ్లోకాలో ఏం చేశారు, కృష్ణర్ చెప్పారు అహం నేను ఏ జాతు అంటే ఎప్పుడు నేని అతంద్రిత అంటే సోంబలతోని, అతంద్రిత అంటే ఏ విధమైన సోర్వు లేకుండా అయర్వు లేకుండా విളിపుతోని ఏం చేసాను అన్ని செயல்களన్నీ చెయ్యకుండా ఉన్నేనుంట. அதாவது యది అంటే இருந்தேன் ஆனால் வர்த்தேயம் ந வர்த்தேயம் యది
நான் வர்த்தேயம் எதின்ட்டு நான் வர்த்தேயம்ட்டு முயற்சி செய்யகண்ட உன்னேன்னு அன்ட்ட மம வர்த்மானு வர்த்தந்தே நாவுடைய வழிని பின்பற்றி మనుష్యాగ ఈ మనిషిలు కూడా సర్వసగ అన్ని విధాలోని వాళ్ళని ఏం చేతురు నన్నే ఫాలో చేతురు దాని నుంచి వాళ్ళని ఒక్క செயல் చేయకుండా ఉంటరు అట్టానే ఇప్పుడు నే కండిపా செயல் దాని నుంచి ఏమి తీమై వచ్చును అనేదాని దానికి அடுத்த శ్లోకాలు చెప్పారు మనిషిలు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఒక లీడర్ ని ఫాలో చేసినంట ఆ లీడర్ వచ్చి వాళ్ళని కరెక్ట్ వழி నడతకు పోవలే అనేది వద్దే ముఖ్యం అనేదాని ఈ దిల్లో కృష్ణర్ వచ్చి అర్జునునికి దాని నుంచి నువ్వు వచ్చి ఈ పోర్ దీనిలో ఉండి నువ్వు విళకి పోయిందుకు వెళ్ళవదు నువ్వు ఎందరో సోల్జర్స్ అందరూ నిన్నే సూతాండారు నువ్వు ఏం చేయబోయవు నిన్ను వాళ్ళు వద్దు ఇదిగా కన్ను కరుతుగా వద్దు మనసులో నువ్వే హోప్ నిన్నే ఒక ఎదుర్బార్పుతోని నువ్వు వాళ్ళకి మంచి చేతువు అనే ఒక ఎదుర్బార్పుతో వాళ్ళు నిన్నే సూతాండారు అట్టానే ఇప్పుడు వాళ్ళని ఏమాత్త పెట్టకూడదు అనేదాని అతను చెప్పారు సరే அடுத்து వచ్చి 24வது శ్లోకాలో ఇట చెయ్యకుండా ఉంటే ఏమి వాళ్ళకి తీమై వచ్చును అనేదాని ఉత్సితేయుహు అంటే మన చూసామేగా అది వచ్చి అళివు అనేదాన్ని చెప్పినారు ఇమే లోకాహ ఈ ఉలహాలు అన్నినేని నేను అహం నే కుర్యాం కర్మ చేత్ నే వచ్చి ఈ செயల్ని అన్ని చెయ్యకుండా ఉడిచినానంటే ఈ ఉలహాలు అన్నినేని అழிంచిపోడు అది తవిర దేనిచి అழிంచిపోడు అనేదానిని మనం చూసాము ఏం చూసాము ఈ செயల్ని పెట్టే ఈ ఉలహనేని నిలైనిర్తపట్టుள்ளது అనేదాన్ని మన జగత్ చక్రం చూసేప్పుడు చూసాము యజ్ఞే కర్మ ప్రతిష్ఠితం అనేదాని సారీ ఒక నిమిషం యజ్ఞే బ్రహ్మ యజ్ఞే ప్రతిష్ఠితం బ్రహ్మం అనేది వచ్చి ఈ వేదిక్ విజ్డమ్ అనేది దెల్లో నిలబెట్టు ఉంది అంటే ఆ యజ్ఞాలనే నిలబెట్టు ఉంది ఆ యజ్ఞం వచ్చి ఈ కర్మాలే అట్టానేప్పటికి ఈ కర్మాలోనే అన్ని నిలైనిర్తపట్టుంది ఈ ఉలగం పూరానే ఈ కర్మానిచ్చే పర్తుతా ఉంది అట్టానేప్పటికి ఇది అన్ని ఉలగాల అన్ని నేని అழிంచేట్టుగా అవుసును దానిచ్చి ఈ మనిషిలాని ఈ కుళప్పాలకు అన్ని నేను సంకరస్య చ కర్తాస్యాం అన్ని కుళప్పాలుగాని செயல் చెయ్యకుండా దాని నుంచి ఏర్పడే ఆ కుళప్పాలని అన్నిటిని కారణకర్తగా నే అవిత్తును అదిని తవిర ఇమాహ ప్రజాహ ఉపహన్యాం ఈ మనుషులాన్ని అందరినుடைய అழிవుని నేను వழிవகுతేట్టుగా అవుసును నే దేనికోసమో ఈ అవతారం చేసిన అందరినీ పైగా ఎత్తుకొచ్చింది ఉద్ధరేత్ అంటే వాళ్ళ ఉయర్వుకు వచ్చింది మేంబడుతూ దానికోసం నేను ఈ అవతారం చేసిందా కావంటే దానికి ఆపోజిట్ గా అழிంచే దానికి ఉండే పనుల్ని నేను చేసేట్టుగా అవుసును దానిచ్చి ఇది నేను కండిపా செயல் చేసే అవ్వాలి అందరినే దోరు లీడర్ గా ఉంటారో వాళ్ళు వచ్చి தொடர்ந்து అయర్వు లేకుండా செயல் చేసే అవ్వాలి అనేదాన్ని దీని వరకు చెప్పి ముడిచినారు సరే அடுத்து 25లో ఎట్టా వాళ్ళు செயல் செய்யாల ఈ కర్మ యోగాని వాళ్ళు ఎట్టా చెయ్యాల అనేదాని పற்றி ఈ ஞானிలు ఎట్టా చెయ్యాల అనేదాన్ని 25வது శ్లోకాలో చెప్పారు సుతాడి సక్తా కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహః లోక సంగ్రహం సక్తా కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః
சிகீர்ஷுர்லோக சங்கிரகம் சக்தாக అంటే పట్రుతోని కర్మణి అవిద్వాంసక అంటే అజ్ఞానిలు, అదావదు ఈ ఆత్మజ్ఞాని అరించుకోని వాళ్ళు అట్టు ఉండేవాళ్ళు. కర్మణి ఈ செயల్లో యథా ఎట్టా వాళ్ళు ఈ செயல்கள்ని యథా ఎట్టా కుర్వంతి சேர்த்துరో, పట్రుతోని వాళ్ళు ఎట్టా சேர்த்துరో, அதாவது అవిద్వాంసక అంటే ఈ జ్ఞాన పామరర్లు అర్థం. డే టు డే లైఫ్ లో వాళ్ళు వచ్చి ఎట్ట ఒత్తి ఇంట్రెస్ట్ తోని వాళ్ళ செயల్లాని ఒక లాభాని కోసరం ఒక ఇదింత నాకు అడంజే అవ్వాల అనే ఒక విరుపుతోని వాళ్ళు ఎట్ట పట్టుతోని ఆ செயల్లాని చేసారో అది మారి రెండవది లైన్ లో కుర్యాత్ విద్వాన్ తథా அதே மாதிரி విద్వాన్లు செயల్ని అసక్తః అంటే పట్టు లేకుండా వాళ్ళు వచ్చి పట్టుతోని ఆ செயల్ని చేసినారు. వీళ్ళెట్టా చెయ్యాల పట్టు లేకుండా అదే செயల్లాని అదే మారి వాళ్ళు పట్టుతో ఎంత ఈడుబట్టు అదాదు ఒక దాని ఎట్టని చేసి ముడిచాలా అనేదిలో ఎంత ఇదిగా ఉంటారో అదే మరి పట్టు లేకుండా వీళ్ళొచ్చి ఆ లోక సంగ్రహాని కోసరం ఉలహాని మేంబడితే దానికోసరం చికీర్సు అంటే విరుంబి దాని వాళ్ళ ఉలహాని నల్వళ్ళు పడతాల అనే విరుపంతోని పట్టు లేకుండా செயల్ని చెయ్యాల. ஒரு గృహస్థ జ్ఞానిలు అదావదు ఎట్ట అజ్ఞానిలు పట్టుతోని అన్ని செயల్ని ఒకటి నడిసి అవ్వాల అనేదిలో పట్టుతో వాళ్ళు చేసారు. అది మరి జ్ఞానిలు పట్టు లేకుండా ఉలగ నన్మై కోసరం వాళ్ళని నల్వళ్ళి పడుతుంది కోసరం దల్లు విరుపం ఉండే ఆ జ్ఞానిలు దాని పట్టు లేకుండా చెయ్యాల అనేదాన్ని ఇక్కడ 25வது శ్లోకంలో చెప్పారు. దీన్ని మన క్లియర్ పురించుకోలే. అదావదు యాక్చువల్ అజ్ఞాని అనేవాడు దేనికోసం పని చేసేండు వాడు ప్యూర్ చిత్త శుద్ధి కోసం చేసేండు. ఆ చిత్త శుద్ధి నుంచి వాళ్ళకి ఆ జ్ఞానము ఆత్మ జ్ఞానం వచ్చును అన జ్ఞానంతో వాళ్ళు ముక్తిని అడంజాచు అనేదిలో అదేది జ్ఞాని వచ్చి ఈ ఉలహాని ఉడయ దేనికోసం వాండు చేసేండు ఇప్పుడు ఈ దిల్లో చూసేది వచ్చి ఆ గృహస్థ జ్ఞాని అనేవాడు ఈ ఉలహాన్ని ఉలహ వాళ్ళకి ఈ దీని బాగా వాళ్ళు నల్వళి పడుతుంది కోసం వాళ్ళు మంచి దిల్లో ప్రాపర్ లివింగ్ వాళ్ళ வாழ்க்கை முறை బాగా ఉండాల అనే దానికోసం అనగా వాడు మోడల్ గా ఉండుకుని ఒక మాదిరిగా ఉండుకుని వాడు అన్ని செயల్ని ఇంట్రెస్ట్ గా చేసేండు. అప్పుడు వచ్చి అజ్ఞాని వచ్చి ఎట్టా చేసేండు అంటే ఒక செயల్ని సంతోషాన్ని అడంజాల నే పాదుగాపుని అడంజాల లేకపోతే ఈ సొత్తులాని అడంజాల నాకు ఒక పాదుగాపు లేదు ఈ సొత్తుని అడంజితే నా పాదుగాపు వచ్చును లేకపోతే సంతోషం నాకు ఇదింత నాకు తగులితే నాకు ఇన్బం వచ్చును అనే దానికోసం వాడు செயల్ని వాడు ఒక ఇన్కంప్లీట్నెస్ ఒక తృప్తి అట్ట తన్మై మనసులో ఉంది ఇదింత చేసి ముడిచితేనే నాకు తృప్తి వచ్చును అటాని ఎంచుకు ఆ పనుల్ని చేసేది. అదే ఇది జ్ఞాని వచ్చి అవుట్ ఆఫ్ కంప్లీట్నెస్ వాడికి వచ్చి తృప్తిగా ఉన్నాడు ఏற்கனவே వాడు ఫుల్ తృప్తిలో ఉండే దానించి వాడు వచ్చి ఆ తృప్తితో అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ హీఈస్ డూయింగ్ ది వర్క్. అదావదు వాడు వచ్చి ఆ సంతోషం మనసులో వచ్చి ఆ ఫుల్ఫిల్మెంట్ మనసులో ఆ తృప్తి ఒక సుఖం అన్ని లేని వాడు ఆత్మని ఏవ ఆత్మనా తుష్టగా ఉండేదానిచి మన 17 చూసాము ఇక 17లో చూసాము. యాక్చువల్గా ఆత్మని తృప్తిగా ఆత్మలోనే తృప్తిగా ఉన్నాడు
తుష్టః దల్లోనే సంతోషంగా ఉన్నాడు. అనగా రతిహి ఆత్మలోనే వండు ఇன்பం తుచేండు. ఆత్మలోనే వండుకు ఆ భోగాన్ని అనుభవించేండు. ఆత్మలోనే అనుభవించేండు. వేற వాటికి భోగానికి వేற వస్తువు అనేది వాడికి అవశ్యమే లేదు. అట్టం ఉండేవాడు వచ్చి ఆ సంతోషం వాడొచ్చి ముழுமையான అపూర్ణత్వాన్ని మనసులో లயிச்சு ఉండేదానికి ఆ పూర్ణత్వానియుடைய வெளிப்பாடுగానే వాడుடைய செயல் ఉండే తవిర వాడు వచ్చి ఒక తృప్తియற்ற తన్మైలో ఆ செயల్ని చేసేది లేదు. వాడికి ఆ செயల్ వచ్చి செயల్ని చేసి ఆ ఫుల్ఫిల్మెంట్ ఒక తృప్తియో లేక ఒక సంతోషనో ఒక ఇన్బనో అడంజాల్సిన అవసరం లేదు. ఏ విధమైన బయట ఉடைய సపోర్ట్స్ ఇంకొకటిని సార్ந்து వాడు ఉండలేదు. దానించే వాడికి వచ్చి ఇది వాడొచ్చి ఏ విధ పట్టు లేకుండా వాడు వచ్చి దీని செயల్ని వచ్చి ఉలగ నన్மை కోసరం மட்டும் వాడు చెయ్యాల. వాడికి వచ్చి ఆ செயల్ వచ్చి ఒక లీలగా ఇప్పుడు వచ్చి వీడికి అజ్ఞానికి ఎట్టా ఉంది వాడు చేసే செயల్ వచ్చి ఒక బర్డన్ గా ఒక కష్టంగా అయ్యో మన చేసి ముడిచాల ఎట్టనాని ఆటాడేసి ఒక ఉందుదల్ పేరులో వాడు చేసిన కావంటే ఈ ஞானி వచ్చి అది ఒక లీలై ఒక గేమ్ మారి అవసరం వాడికి ఒక విளையாட்டுగా అవసరం. అది అట్టనేప్పుడు ఈ రెండుని విద్యాసం పురుంజుని అక్కడ செயల్ని చెయ్యాల అనేదాన్ని ఇక్కడ సుంచేరు. వాండు మారి వీండుని செயல் చెయ్యాల కావంటే దాని వచ్చి పట్టుతో చెయ్యకూడదు అనేదాన్ని ఈ 25వ శ్లోకాల చెప్పి ముడిచేరు. அடுத்து 26 న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోసయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోసయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. దీనిలో వచ్చి ఈ కృష్ణుడు వచ్చి ఈ ஞானிக்கு వచ్చి కొంచెం అడ్వైస్ చేశారు. అదావదు వాడు నువ్వు ఎట్టా செயல் చెయ్యాల అనేదాన్ని చెప్పేదాని కోసం నువ్వు దీన్ని కేర్ఫుల్ గా చూసుకో అనేట్టుగా అదావదు ఈ వేదాలలో కాంట్రడిక్షన్స్ అదావదు వేర వేర మారి చెప్పే అదావదు మ్యూచువల్ గా విద్యాసపడేట్టుగా వేరే వేరే మారి ఉండట్టుగా నిండా వాక్యాలు ఉన్నాయి. ఒక తావులో నువ్వు కండిపా బాగా దీని చెయ్యాలని ఉన్నావు, ఇంకొక తావులో అన్నిని త్యాగం చెయ్యాల అనేట్టుగా ఉన్నావు. అట్ట మార్చి మార్చి ఉండేదాన్ని క్లియర్ గా పురుంజుకోని వాళ్ళు వచ్చి కష్టపడుతురే వాళ్ళు వచ్చి బుద్ధిలో కుళపం అవును వాళ్ళకి అనేదానించి ఏమే ఆ కుళపాన్ని ఈ ஞானி వచ్చి సాధారణ మనుషులతో ఎత్తుకొచ్చి రాకూడదు అనే దానికోసం కృష్ణుడు వచ్చి ఇక్కడ ఆ ஞானி గృహస్థ ஞாనిలాకు దీని చెప్పారు. ఈ అడ్వైస్ ని ఈ ఉపదేశాన్ని ఆ ஞானிలాకు చెప్పారు. అదావదు నా బుద్ధి భేదం జనయే. బుద్ధి భేదం అంటే ఈ బుద్ధిలో కుళపాన్ని ఎత్తు రాకూడదు వాళ్ళుடைய నம்பிకలో. అదావదు ఇప్పుడు వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళు వచ్చి ఈ జపం ధ్యానం ఇటాదింత దేవుడుடைய భజనలు దేవుడు కోయిల్ పోయేది ఇటా మాదిరి ఇంత చేతా ఉండారు కంటిన్యూస్ పోయి వాళ్ళు అర్థ కామాని కోసం. అదావదు వాళ్ళకి ఈ పొరులు కావాలనే మంచి మార్క్ ఎత్తాల, నా బిడ్డ వచ్చి మంచి పనిలో చేరాల, వాళ్ళకి బాగా పెళ్లి అవి మంచి అట మరి ఇట అర్థ కామాని కోసం మొక్కేది దేవుణ్ణి. ఏదైనా ఒక విరుపాణి కోసం
దేవుణ్ణి మొక్కేది. అట్ట మరి చేసేవాళ్ళని నువ్వు ఇట్టంతా ఉండకూడదు, వివేకం రావలే, అన్నిని పురించుకోవాలి, ఇదింత నిత్యం అల్ల, ఇది వచ్చి అనిత్యం, అన్నినే నిలయట్రదు, వైరాగ్యంగా ఉండాల అట్టానిస్తా వాళ్ళని కుழப்பக்கூடாது. దోరు దీనికి విరుంబి వచ్చారో వాళ్ళు వచ్చి ఒక స్టేజ్ దాకా అదింత అనుభవించిన వెనక వాళ్ళకి వచ్చి పురించును ఓరளவுக்கு ఇది ఇంత మనకు అవశ్యం లేదు అనేది పురించుకునే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకే ఇదింత చెప్పాల. దానికి ముందాతే ఇప్పుడు కాలేజీలో ఉండే బిడ్డలకు లేకపోతే ఇప్పుడే పెళ్ళేవి ఉండారు అట్ట మారి వాళ్ళతో పోయి నువ్వు వచ్చి ఇదింత ఒక్కటి చెయ్యహా, నువ్వు దేవుణ్ణి మొక్కాల్సిన అవసరం లేదు అటాని సింత అని వాళ్ళు మొక్కుతూ ఉంటారు. ఒక అర్థకామాని కోసం మొక్కే వాళ్ళని మనసుని కుழப்பக்கூடாது, వైరాగ్యం రావలే, త్యాగం రావలే, అదే వాళ్ళకి మంచిది అనేట్టుకంతా మనని అన్ని అనుభవించేకి వచ్చాము. ఒక ఆ అర్థకామాన్ని పూరా అనుభవించిన వెనకనే మనకు వచ్చి ఆ జ్ఞానం అనేది కొంచెం కొంచెం గాని మనకు పట్టుపడింది ఆరంభిస్తుంది. அதே மாதிரி వాళ్ళకుని ఆ ఉలహాల ముండకో ఉపనిషత్తులో ఒక శ్లోకం మంత్రం ఉంది, పరీక్షలోకాన్ అటనేసి ఆరంభించిన మంత్రం. దానిలో వచ్చి ఈ ఉలహాన్ని పరీక్ష చేసి ఈ ఉలహాలో అన్ని అనుభవాలు పడియే వాడికి ఎది నిలయానది ఎది నిలయట్రదు అనే ఒక ఎన్నం అనేది వచ్చును. అది ఇంత పురించకుండా ఉండేవాడితో పోయి నువ్వు వచ్చి అన్ని ఒడిసిరాల, వైరాగ్యంతో ఉండాల, వివేకం రావలే అటాడిస్తా చెప్పుతే వాడికి అదింత పురించని అట్ట ఒక చిన్న బిడల్లోనే వేదాంతంతా చెప్పించి రావలే అటాడిస్తా చెప్పుతే వచ్చి అది అర్థం లేదు. వాళ్ళు ఓరளவுக்கு வாழ்க்கையிலோ ఆ అనుభవాలతో పడుతూనే ఆనగానే వాళ్ళకి ఆ అనుభవం అవంగానే వాళ్ళకి అది పురింజిందుకు ఆరంభించును. అట్టాడేప్పుడు వాళ్ళని కంపల్సరీ ఇదేది వాళ్ళ ఇంట్రెస్ట్ తో వాళ్ళు వాళ్ళు వచ్చి దాన్ని పురించుకుని దానిలో ఆ నిలైకి వాళ్ళు వచ్చి విరుపపడినారట, అది వేరే విషయం. ఇప్పుడు శంకరర్ ఉండినారు, చిన్న వయసులోనే వాళ్ళకి తాడి ఆ జ్ఞానం అనేది వచ్చింది. వాళ్ళకి వచ్చి ఈ భోగాల విరుపం లేదు, అట్ట వాళ్ళని పట్టి ప్రచనే లేదు. వాళ్ళకి వచ్చి ఆటోమేటిక్ గా ఈ లైఫ్ వాళ్ళు వచ్చారు. కావంటే అట్ట లేకుండా ఈ పులన్ విషయాల్లో వద్ద ఇంట్రెస్ట్ గా ఉండే వాళ్ళని మనస్సుని వాళ్ళ బుద్ధిని కుழப்பக்கூடாது అనేదానే ఈ 26வது మంత్రాలో కృష్ణర్ వచ్చి ఆ ஞானிలాగా మీరు వచ్చి వాళ్ళని కుழப்பக்கூடாது అనేదాన్ని వీళ్ళకు ఉపదేశంగా చెప్పారు. అదావదు ఏం చెప్పారుని చూద్దా, నా బుద్ధి భేదం జనయే, బుద్ధి భేదం అంటే వాళ్ళ నంబికలో మన కలక్కాని భేదం అంటే వాళ్ళ కుழப்பாని ఏర్పడుతా, జనయేత్ అంటే ఏర్పడుతా, ఏర్పడుతా కూడాదు. అదేమి అంటే జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం, అజ్ఞానం అంటే జ్ఞానం అడంజని వాళ్ళని, వివేక బుద్ధి లేని వాళ్ళని, ఏది నిత్యం ఏది అనిత్యం అనేది వాళ్ళకి ఇంకా పురించల. ఆ పురింజని వాళ్ళతో పోయి ఈ ఆత్మజ్ఞాని విద్వాన్ గా ఉండేవాడు. அடுத்த వరిలో ఉంది నడువులో విద్వాన్ అనేది, ఆ దీని ఆ విద్వాన్ వచ్చి ఆ జ్ఞాని ఈ అజ్ఞానం అంటే ఆ కర్మ సంగినాం అంటే కర్మలో పట్టు ఉండేవాళ్ళు, సంకి అంటే ఆ సంకం అంటేనే పట్టు అని అర్థం. కర్మ సంగినాం అంటే కర్మలో పట్టు ఉள்ள ఆ అజ్ఞానిలు, ఆ వివేక బుద్ధి లేని వాళ్ళకు ఈ బుద్ధి వాళ్ళుடைய புத்திலோ వాళ్ళుடைய நம்பிக்கையிலோ మన వచ్చి కురుక పోయి వాళ్ళని కుழப்பாని ఏర్పడతకూడదు. అట్ట చేసినామంటే ఏమవును అనేదాన్ని அடுத்து చెప్పారు. அடுத்த వరిలో జోసయే సర్వ కర్మాణి విద్వాన్ చూస్తాము యుక్తః సమాచరన్. அடுத்த ஞானி ఏం చెయ్యాలి అంటే యుక్తః అంటే
నన్మై తీమై రెండుని సరిసమமாக సరిగ్గా అదావదు ఈ నన్మై తీమై అన్నిని బాగా కరెక్ట్ అనలైజ్ చేసి సరిసమంగా ఇది నుంచి ఒకటినే లేదు నన్మై అంటనాలు సరి తీమై అంటనాలు సరి రెండు సమనే అనే బుద్ధితో కూడా బుద్ధి పెట్టుకుని సమాచరన్ అన్ని కడమలాని ఈ అర్థకామాని కోసం ఒక్కేది ఇంత అని తప్పు అటానే ఎన్నంతా లేకుండా రెండు సరి తప్పు అనేది ఇంత అని నన్మై తీమే అదింత యోచించకుండా వాళ్ళ செயல் ఏమో దాన్ని కరెక్ట్ చేసిపోయారు. అదే ముఖ్యనే తవర ఇది తప్పు ఇది తీమై ఇది ఇంత నువ్వు చెయ్యాదు అనేది ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. బుద్ధితో అదావదు సమబుద్ధితో ఉండుకుని యుక్త అంటే సమబుద్ధితో ఉండుకుని సమాచరన్ అంటే అన్ని செயల్ని అన్ని కడమలని తన చేసుకుని సర్వకర్మాని జోసయేత్ అంటే కొదవ గూర్నిని మీరు చెయ్యండా అటనిసి వాళ్ళని చెయ్యబెట్టాల తన చెయ్యాల ఇంకోరిని చెయ్యబెట్టాల. అదావదు మీరు చేసేరా దేనికోసం ముఖ్యం ఇల్లు కావాలని చెప్పేవో మంచిది బా మొక్కు అటనిసి వాళ్ళకి అట్టనే ఎంకరేజ్ చేయాలనే తవర దానిలో వచ్చి మనం వచ్చి ఇంకొకటి ఏమిటంటే ధర్మ వழிలో ఉండేదానికి మంచి గుణాలతో ఆ செயల్ చేసేదానికి మన ఎంకరేజ్ చేయాల. మన వాళ్ళకి వాళ్ళని ఊக்குవించాల. అదావదు దేవుడిని ఇంట్రొడ్యూస్ చేసి దేవుడితో మొక్కు నువ్వు ఏం కావాలో దాన్ని దేవుడితో మొక్కు ఆటాడిసి దేవుడిని మొక్కేదానికి మనం ఎంకరేజ్ చేయాల. అదే టయాలో ధర్మ వழிలో నువ్వు ఏం చేయాలో నీకు అర్థం ఒక పొరులు కావనా నువ్వు చెయ్యి ధర్మ వழிలో దాన్ని అటంజెందుకు చూడు నువ్వు పెద్ద ఇల్లు కట్టాలని నించేవా బాగా సంపాదించే మంచి వழிలో సంపాదించే అటానిసి ధర్మ వழிలో వాళ్ళు ఏం చేసిందుకు ఊக்குవించాలో దానిని చెయ్యాల. అదే టయాల మంచి గుణాలు వాళ్ళతో బాగా వచ్చిందుకుని వాళ్ళు మంచి గుణాల్లో వాళ్ళు మేంబట్టు ఉండేదానికి హెల్ప్ చేయాలి. అట్టాదిలోనే వీళ్ళు ఎంకరేజ్ చేయాలే తవర నువ్వు త్యాగిగావు వివేక వైరాగ్యంతో ఉండు అట్ట అనేది మొదట చెప్పాల్సిన అవసరం లేదు. అట్ట చెప్తే వాళ్ళకి కుళపడే వచ్చుడు కుళపం వచ్చేప్పుడు వాళ్ళు ఈ దీనిని చెయ్యరు అర్థకమాని కోసం పని చేసేదాన్ని ఊడిస్తారు అనగా ఈ జ్ఞాన మార్గాల వాళ్ళు పోయిందుకు పట్టల దానిని తెలాల వాళ్ళకి ఆ పులని ఇన్బాలనే ఉండిన వాళ్ళకి దాని పట్టి ఇంకా పురింజల ఆ నిలయానది ఏది నిలయట్రది అనే ఏది అనే ఆ వివేకం లేని దానించి వాళ్ళు దాన్ని పట్టి వాళ్ళకి పురింజని దానించి నిమిషం వాళ్ళకి దాన్ని పట్టి పురింజని దానించి వాళ్ళు వచ్చి దాని క్యారే చెయ్యరు దాని ఒక పొరుట్టుగానే ఎంచరు అట్టానే ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ నుంచి దీన్ని ఫాలో చేసేందుకు వెళ్ళవదు. అట్టానే ఇప్పుడు రెండు గట్టా నిలమెక్కి వాళ్ళు సకావుతారు. ఆ పామర జనాలని మన కుళపం చెయ్యకూడదు అనేదానే ఇక్కడ చెప్పారు. అదావదు ఇంకొతరు చెప్పాను నా బుద్ధి భేదం జనయే అజ్ఞానం కర్మ సంజ్ఞానం. అజ్ఞానం అంటే அறியாமைలో జ్ఞానం అడంజకుండా వివేక బుద్ధి లేని వాళ్ళు. అదావదు ఎది నిత్యం ఎది నిలైగా ఉండేది ఎది నిలైగా లేనిది అనేది పట్టి క్లియరా పురించుకొని కర్మ సంజ్ఞానం అంటే செயல் బాగా చెయ్యాల నిండా అనుభవించాలే అనేదాన్ని అట్ట ఉండే మనిషిలు కర్మాలో పట్టు ఉండే మనిషినుடைய బుద్ధి వాళ్ళనుடைய బుద్ధిని వాళ్ళ బుద్ధి అనేప్పుడు వాళ్ళ నம்பிకలు వాళ్ళు ఇదింత చేస్తే మనం మంచి లెవెల్ కు మంచి నిలయని అడంజాచు అటనిసి ఎంచే వాళ్ళుடைய ఆ బుద్ధిలో కలకాని ఏర్పడతకూడదు. నా జనయే అంటే దాన్ని ఉருவாக்க கூடாது. அவனுக்கு அடுத்த வரியில ஏன் చెప్పారు దోరు అట్ట ఉருவாக்க கூடாது. ఆ విద్వాన్ అనేది ఇచ్చిండారు రెండవది లైన్లో. విద్వాన్ ఈ ஞானிగా ఉండేవాడు దాన్ని చెయ్యకూడదు. సరే అనగా ఏం చెయ్యాల వాళ్ళు
యుక్తః యుక్తః అంటే ఈ నన్மை తీమై అన్నిని సరిసమంగా ఎత్తుకుని సమబుద్ధితో ఉండుకుని సమాచరణ అంటే అన్ని సర్వ కర్మాణి అంటే అన్ని செயల్లాని తనా చేసుకుని ఆచరంట బాగా మురైగా చేసుకుని వాళ్ళు చేసుకుని జోసయేత్ అంటే ఇంకొకరిని కొదవ మనుషులని వాళ్ళని ఫాలో చేసే వాళ్ళని కూడా చెయ్యబెట్టాల వాళ్ళని అన్ని செயல் చెయ్యడానికి వాళ్ళని ఈడుపడతాల అదే అక్కడ ముఖ్యం. అంటే మెయిన్ గా దేనికి ఎంకరేజ్ చేయాల ధర్మ వழிలో పుంటా అన్ని ధర్మ అధర్మ వివేకాన్ని వాళ్ళకి మొదట తెలివిగా క్లియర్ గా పురించబెట్టాలి. ఆ ధర్మ వழிలో పోతే మనకు ఎప్పుడు మంచిదే నడుస్తుంది. మన వాల్యూస్ మంచి గుణాలని మన కూడించి మేம்படுத்துకుంటా రావల అనే దానిని వాళ్ళకి ఎత్తి చెప్పాలి. అదే మరి దేవుణ్ణి మొక్కేది మన ఉடைய భారాన్ని అన్ని దేవుడు చూసుకును. మన వచ్చి దేవుడితో ఆ వழிபாடு చేసేది వద్దే ముఖ్యం. ఏం కావాలనో దేవుడితో అడుగు, ఏం చేతనాலும் ధర్మ వழிలో చెయ్యి, మంచి గుణాలని వளர்த்துకో. ఇట్ట మరింత వాళ్ళకి చెప్పాలనే తవర వాళ్ళని త్యాగంగా చెయ్యి, వైరాగ్యంగా ఉండు అనేది చెప్పకూడదు. అది వాళ్ళుగా పురించుకు రావాలి. వాళ్ళు ఈ ఉలగాని క్లియర్ అనలైజ్ చేసి విచారం చేసి ఇది ఇంత ఒక్కటి లేదు అని పురించిన వెనక ఎట్టనాలు మన ఆ ముక్తిని అడంజాలని ఎంచే వాళ్ళకే దాన్ని చెప్పాలనే తవర వీళ్ళకి మొదటనేని అది చెప్పాల్సిన అవసరం లేదు. అట్ట చెప్పినా ఉంటే ఏం ప్రచనమును రెండు లేకుండా వాళ్ళు వచ్చి ఇల్లోని ఆ ముక్తి మార్గంని వాళ్ళకి పురించలా ఈయన అదావదు అర్థకామాన్ని తప్పుని చెప్పినా ఉంటే అనగా వాళ్ళు దానికోసం చేసే செயల్ని నిలిపిస్తారంటే వాళ్ళకి ఎత్తహుడి పోవడం అనేదే తెలియకుండా వాళ్ళు ఇంకా కొంచెం ప్రచనలలో మాటుంటారు. దానిచ్చి ఏది నేని మన ఇట్ట కుళపాలని మన చెయ్యాల్సిన అవసరం లేదు అనేదాన్ని ఆ ఉపదేశాన్ని ఇక్కడ 26లో చెప్పినారు. அடுத்து 27, 28 ముఖ్యమైన శ్లోకాలు రెండుని ఇది వచ్చి మొదటి 27వ శ్లోకాల్లో ఈ రెండు శ్లోకాలేని ఈ గీత ఉపనిషత్తులో ఉండే ఆ జిస్ట్ ని ఆ తాత్పర్యాన్ని చెప్పుతుంది. అదే మరి ఈ 3rd చాప్టర్ లో ముఖ్యమైన శ్లోకాలు ఈ రెండు. దానించి మన గమనంగా దీన్ని క్లియర్ గా పురించుకోవాలి. మొదట ఈ రెండు శ్లోకాన్ని ఉடைய జిస్ట్ అదావదు ఒక కరెక్ట్ తాత్పర్యం ఏమి అనేదాన్ని లైట్ గా సూచన వెనక అనగా ఒక్కొక్క శ్లోకంగా మన ఇక్కడ మొట్ట 27 వాసి జిస్టుని చూస్తాం. మన வாழ்க்கை ఈ ఒళ్ళు అనేదిలో రెండు ఉంది అనేదాన్ని మనకు బాగా పురించుకోవాలి. రెండు అంటే లో ఈ ఐన్స్ మన చెప్పే నాన్ అంటాన్ని చెప్పేమేగా ఈ నాన్ అనేది మనకు రోగ్గా రెండు ఉంది అనేదాన్ని మన పురించుకోవాలి. ఒకటి వచ్చి ఈ ఈగో అహంకారం అనేది, ఇంకోటి వచ్చి ఆత్మ అనేది. ఈ రెండుకు ఉండే వ్యత్యాసాన్ని మన పురించుకోలే. ఏర్కనవే 2వ అధ్యాయాలో దీని పற்றி లైట్ చూసినాము. దానేనే ఇక్కడ ఇంకా కొంచెం దాని కూడా కొంచెం చూడపోయాము. அதாவது லோவர் ஐ அதாவது கீழான நான் அதாவது అహంకారం. ఈ అహంకారం అనేప్పుడు ఈ అహంకారం ఏం చేస్తుంది, నే చేసేవాండు నే అనుభవించేవాండు అటానిసి దోండు రోగ్గా ఉండుకు ఎంచుతా ఉన్నాండో వాండే ఈ ఈగో. ఇది వచ్చి ధర్మశాస్త్రపడి అదావదు ధర్మశాస్త్రం అంటే ఈ వేదాంతాల మొదట కర్మకాండం చెప్పేమి దాని బేస్ చేసి చెప్పేప్పుడు మనకు వచ్చి ఈ ఒళ్ళుని ఈ అహంకారాన్ని ఏం చెప్పేము కర్త భోక్త అటని చెప్పేము. ఈ జీవాత్మ అని చెప్పేమి అదావదు ఈ ఒళ్ళుని ఉడిసి ఒకటి రోగ ఈగో అటనిసి ఒకటి ఉంది. జీవాత్మ అనేది వచ్చి ఏం చేస్తుంది అంటే
దాని ఇంకా బాగా మీరు వచ్చి తత్వబోధం అటనిసి ఒక టెక్స్ట్ ఉంది. అది వచ్చి అన్ని మన చదివే ఇతమారి శాస్త్రాలు అన్ని ఉடைய టెక్నికల్ టర్మ్స్, అదాவது మన ఇత జీవాత్మ పరమాత్మ అనగా ఈ మాయా ఇటాని దీనిహింతాని కరెక్ట్ వివేకం వైరాగ్యం ఇటా దీనిహింతాని అట్ట ఉండే ఆ సొర్కల్ ఆ సంస్కృత వార్తలు ఉంది దానికి క్లియర్ గా డెఫినేషన్ ఒక ఇది అంటే ఇదే అటానిసి మనకు చెప్పించే ఒక నూలే ఈ తత్వబోధం. ఆ తత్వబోధం మన చదివినామంటే ఇదంతా మనకు క్లియర్ గా పురుంజును. మన అదే బేసిక్ టెక్స్ట్. ఎట్టా వచ్చి మన ఒక எழுத்துలంతా చదివిసి మొదట ఒక బేసిక్ అంటే అడిప్పடையான నూల్ మనకు శాస్త్రానికి మన తెలుసుకోవాల్సిన అడిప్పடையான నూల్ అనేది వచ్చి ఈ తత్వబోధం అనేది. దాని కూడా మన పూర్ణాలయం అటానిసి ఒక వెబ్సైట్ ఉంది. అది స్వామి గురుపురానందాజీ అటానిసి ఒక స్వామి ఉండారు. వేడందాంగల్ అంచిన ముందర చెన్నైలో ఉండి క్లాసెస్ ఎత్తుతా ఉండిన అతను ఇప్పుడు క్లాసెస్ అతను ఎత్తలా వయసు అయింది. అతను వచ్చి ఇప్పుడు వచ్చి ఎప్పుడున్నా రేర్ గానే ఎక్కడన్నా వచ్చి క్లాసెస్ ఎత్తేరు వகுப்புలు ఉంటాని ఎప్పుడున్నా వద్ద రేర్ గా ఎత్తేరు. కొద్ది దినాలు పూర్వం మౌనాలో అట మారి ఉండారు. వేడదంగల్ కాడ ఒక తావులో ఉండారు. ఆతుండుடைய తమిళ్లో అతను చెప్పిండారు. ఇంగ్లీష్ లో చెప్పిన వాళ్ళు 2-3 ఉండారు. తమిళ్లో ఇతను బాగా చెప్పిండారు. అది వచ్చి పూర్ణాలయం అనే వెబ్సైట్ కి పోయినారంటే గురుపరానందాన్ని మీరు దిలో గూగుల్లో వేసినారు స్వామి గురుపరానందాన్ని వేస్తనే ఈ పూర్ణాలయం అనేది వచ్చును. దానిలో మీరు పోయి తత్వబోధం చూసినారట ఈ టెక్స్ట్ ఫుల్లానే వాళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం దాన్ని డైలీ మీరు చదువుతా ఉంటే కూడా మీకు కావాలంటే చెప్తే నేను కూడా ఎత్తి అంపి పెట్టాను. దొరుకునా చేసింది తెలాపోతే మీరు చెప్పినారంటే నేను కూడా అంపి పెట్టాను. సరే, ఈ తత్వబోధాలో మన క్లియర్ గా దీన్ని చెప్పిండారు. ఏం చెప్పిండారు? ఈ ఈగో అంటే ఏమి, అహంకారం అంటే ఏమి, అహంకారం అనేది ఏమి, అది వచ్చి ఈ మనతో ఉండే ఒక భావన ఒక ఎన్నం అంతే. మనకు రోగాలు ఈ ఎన్నం ఉందేక ఎన్నాలు వచ్చి మనస్సులో ఉండే ఎన్నాల్ని సంకల్ప వికల్పాత్మకం మనహ అంటారు. అదాவது సంకల్పం అంటే ఎంచేది, సంకల్పం ఒకటిని ఎంచేది, వికల్పం అంటే దాని వేరే మారి దాని ఎంచేది. అట సంకల్పాన్ని వికల్పాన్ని ఇట్ట ఉన్నా అట్ట ఉన్నా అట అనిసిందా మనకు ఒక్కొక్క వేళ ఒక సందేహం అవుతుంది. అది ఇంత మనసునుடைய తన్மை. అదాவது ఈ అంతఃకరణం అంటే రోగం ఉండే కరివిలు. మనకు బయట ఉండే కరివిలు తెలుసు, ஞானேந்திரிయాలు కర్మేంద్రియాలు. ஞானேந்திரிయాలు అంటే ఈ పులన్లు ఐంపులన్கள் చెప్పేవేక అది. కర్మేంద్రియాలు అంటే ఈ చెయ్యి కాలు ఇది ఇంత అని కర్మేంద్రియాలు. అనగా ఈ అంతఃకరణం అనేది బయట ఉండే కరివి లేదు, అది మనకు రోగం ఉండే కరివి. ఈ రోగం ఉండే కరివిని 4గా పిరిచేరు. మన ఎన్నాల్ని అడిపడిగా పెట్టుకు 4గా పిరిచేరు. ఒకటి మనసు, ఇంకొకటి బుద్ధి, அடுத்து చిత్తం అహంకారం అటాన్సి 4గా పిలిచేరు. దీనిలో ఈ మనసు అనేది సంకల్ప వికల్పాత్మకం. అదాவது ఎన్నాలు ఇట్టనా అట్టనా ఇదియా అదియా అటాన్సిందా ఇంచేమేక అది మనసునుடைய தன்மை. அடுத்து புத்தி వచ్చి డిటర్మైన్ చేసు, అదాவது ఇట్టనే అటాన్సి తీర్మానం చేసేది వచ్చి బుద్ధి. అదే ఇది చిత్తం అనేది వచ్చి మన ఏమేమి ఉలగాల అన్ని చూసేమో మనవుடைய అనుభవాల్ని అన్ని స్టోర్ చేసి పెట్టుకుందేక మనసులో ఆ మెమరీలో మనవుடைய నిனைவுகள்గా అది ఒక తావులో స్టోర్ చేసి పెట్టుకుంది. ఆ దాని వచ్చి చిత్తంని చెబుతాం. అదాவது మనవుடைய நினைவுகள், அதாவது ஏகப்பட்ட ఇది పుస్తకం అంటే ఇట్టనే ఉన్ను
పేన అంటే ఇట్టనే ఉన్ను అటాన్సి ఆ స్మృతి నిனைవుகள் ఉండేదానిచ్చే మనం దీన్ని చూడగా ఆ పొరుల్ని చూడగానే ఇది వచ్చి పేన అట అనేదాన్ని ఈజీగా చెప్పిస్తున్నాము. ఇప్పుడు ఒక మనిషిని చూసేము అంటే వాళ్ళని వీళ్ళ పేరు ఇదేసి ఎట్టా ఈజీగా చెప్పిస్తున్నాము. మన మొదటనే అది మన నిனைవులో ఉంది. దాని మన రోగం ఉండేదానించి టక్కునిసి మన నుంచి చెప్పింది వెళ్ళవుతుంది. అదేది అహంకారం అంటే అభిమానం, అదావదు ఒక ఈ బాడీ మైండ్ ఈ మనసు బుద్ధి అన్ని సేరి ఉందిగా ఈ ఒళ్ళుని ఈ మొత్తం ఒళ్ళుని ఇది ఈ ఒళ్ళు వచ్చి మన కన్నుకు తెలిసే ఈ స్థూల శరీరం, కన్నుకు తెలిసే ఈ పరు ఉడల్ అంటారు. మన కన్నుకు తెలిసే ఈ ఒళ్ళు అనగా రోగ కన్నుకు తెలాకుండా సూక్ష్మ ఉడల్ అట్టని చెప్పుతుంది. ఆ సూక్ష్మ ఉడల్ అనేది వచ్చి నున్నుడల్ అనేప్పుడు ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఎట్టా కన్ను పనిచేస్తుంది మనకు తెలియదు. ఎట్టా ఈ ఎన్సైమ్లు అన్ని ఈ మన తినే ఉణవుని జీర్ణం చేస్తుంది మనకు తెలియదు. అదింత ఏదో ఒక శక్తి మూలంగా రోగం ఉండే శక్తులు అన్ని దానింత పని చెయ్య పెట్టుతుంది. ఎట్టా ఏం నడుపుతుంది ఒకటి మనకు తెలియదు. కాబట్టి అది సూక్ష్మంగా ఒక నుణుక్కంగా మనకు కన్నుకు తెలాకుండా అక్కడ పనిలు నడుతా ఉంది. అది ఒకటి. ఆనగా కారణ శరీరం అనేప్పుడు మన వాసనాలు మనవుடைய పాప పుణ్యానించే ఈ ఒళ్ళు అనేది వస్తుంది అనేది మన చదివిందాము. ఆ కర్మ వినయ్ అనేది వచ్చి సీడ్ ఫామ్ లో అదావదు ఒక విదై మారి అది వచ్చి రోగ ఉన్న అదే కారణ శరీరం అటాసి చెప్తాం. ఈ మూడు సేరిందే ఈ ఒళ్ళు అనేది. బట్టి మనకు ఈ ఒళ్ళు బయట ఉండే ఒళ్ళు మట్టుమే తెలుస్తుంది. కావంటే మనం యోசிச்சு చూసేప్పుడు మన చదివేపుడికి ఇట్ట తత్వబోధం ఇట్ట మారి పుస్తకాలతో చదివేపుడికే తెలుస్తుంది ఇన్ని వకైలో ఒంట్రోగా ఉంది అనేది. మనం సైన్స్ లో చదివేపుడికి ఈ సూక్ష్మ ఉడల్ దాకా చెప్పుతున్నారు. ఆ కారణ శరీరం పట్టి ఆ పుణ్య పాపాలని పట్టింత సైన్స్ లో ఉండదు. ఎట్టా ఈ ఒళ్ళు వస్తుంది అనే దాన్ని పట్టి వాళ్ళకు తెలాదు. అది వచ్చి అమ్మాయిடைய சேர்க்கைలో ఆ బిందు అణువుடைய சேர்க்கைలో వస్తుంది అనేది మట్టుమే తెలిసినే తప్ప ఆ అమ్మాయి ఉంటో దేనికి మనం వచ్చేము వేరే అమ్మాయి గిడిపోకుండా ఈ అమ్మాయితో బిడ్డగా దేనికి వచ్చేము అనేది ఇంత మనవుடைய కర్మ వినయ్ నుంచి వచ్చేది, మనవుடைய పాప పుణ్యా నుంచి వచ్చేది అనేది ఇంత సైన్స్ లో ఒప్పుకోరు. దాని శాస్త్ర మూలంగా మన తెలుసుకుంటున్నాము. ఈ ఒళ్ళు బైగా అదావదు నే చేసే செயல் ఈ ఒళ్ళు ఉందిగా ఈ ఒళ్ళు ఎక్కువ ఉండి వస్తుంది అంటే ఈ ప్రకృతి అంటే ఈ నేచర్ ఈ మాయ అదావదు మాயை అంటుందని అదావదు మాయా சக்தி అదావదు ఈ దేవుడు ఇరైవన్ వచ్చి ఈ మాయా శక్తిని పెట్టి ఈ ఉలహాన్ని పడచేండు అనేదే తాత్పర్యం. ఈ మాయై అనేది వచ్చి మనం ఏற்கனவே చూసిందాము. మాయకి 3 గుణాలు ఉంది. ఈ సత్వ రజస్ తమస్ అటాడిసి 3 గుణాలు ఉంది అనేది మనకు తెలుసును. ఈ సత్వ రజస్ తమస్సునుடைய ఆ சேர்க்கை నుంచి నింద సత్వం ఉన్నదింటే ఈ మనసు అంతఃకరణం అనేది ఫామ్ అవును. అట ఆ తత్వబోధం మీరు చదివి చూసినారంటే దానిలో మీకు கிளியரா புரிஞ்சிடும். அதாவது మన దాని నింட డీటెయిల్ ఇక్కడ போல ஊருக்கு லைட் மட்டும் மென்ஷன் செய்யணும். ఈ గుణాలుடைய உடைய காம்பினேஷன் దానిடைய కాంబినేషన్ சேர்க்கை కొంచెం ఇది జాస్తి 3ని మార్చి నిండ సత్వం కొంచెం తమస్సు కొంచెం రజస్ అట మారి ఉన్నదంటే ఏ ఉరుపు ఫామ్ అవును అట మారిందా ఏకపటమైన ఒళ్ళు ఎట్టా పడైపు అనేది ఫామ్ అవుతుంది ఎట్టా ఉరువు అవుతుంది అనే దాని పూర్వం మన ఈ తత్వబోధాలో చూడచ్చు. మొదట పంచభూతాలు అదావదు ఆకాయం అనగా వాయు గాలి కాற்று అనగా ఐందార అనగా నీళ్ళు అనగా ఈ భూమి ఈ పృథ్వీ అని చెప్తారు. ఈ 5నే మొదట ఉరువు అవుతుంది అనగా దల్లో ఉండి దాని ఈ 5 పంచభూతాలని
దానియుடைய సత్వ సత్వ రజస్ తమస్ దానియుடைய సత్వ రజస్ తమస్ గుణాలని పెట్టి కొదవ అన్ని పடைப்புలు ఈ ఉలగాల ఈ ప్రపంచాల్లో ఉండే అన్నినేని దాని అడిప్పడిగా పెట్టుకునే ఏகப்பட்ட உலகம் అనేది ఏகப்பட்ட பொருட்கள் అన్నినేని దానియుடைய కాంబినేషన్ சேர்க்கைల నుంచే ఈ 5 భూతాలనుடைய சேர்க்கைల నుంచే ఈ ఉలగం ముழுవదునే ఉరువవుతుంది. దాని అది చెప్పింది పోతే అది ఏகப்பட்ட చెప్పాలే వచ్చి దీంతో ముడుచుకునేను. దీనిలో మనకు కావాల్సింది ఏమి అనేప్పుడు ఇక్కడ ఈ మాయా శక్తి అనేది ఈ మాయా శక్తి నుంచే ఈ దేవునితో ఉండే ఈ మాయా శక్తి నుంచే ఆ ముగ్గుణంగలతో ఉండే ఈ మాయా శక్తి నుంచే ఈ బాడీ ఈ ఒళ్ళు అనేది ఉరువవుతుంది. అది మొత్తం మనం తెలుసుకోవాలి. సరే, ఈ ఒళ్ళు ఉరువలిసింది. ఈ ఒళ్ళుని మన దేనికి నేను అట్టాని ఎంచేము అనేప్పుడు ఈ ఒంటో వట్టి ఒళ్ళు మట్టు లేదు. ఇక్కడ వచ్చి 2 సేరియే ఉంది. ఈ కాన్షియస్నెస్ అనేది అదావదు ఈ ఆత్మ అనేదిని సేరియ అదావదు మన ఏற்கனவே చూసిందాము. ఈ బ్రహ్మం అనేది అన్ని తావులో నీకమర నెరంజి ఉంది. అది ఈ ఒంటిలో గాని ఉంది. మనకు ఒంటిలోగా ఉన్నప్పుడు దాని మన ఆత్మ అటాని చెప్పేవు. ఆ ఆత్మ మనకు రోగం ఉండేదానిచే ఈ ఒళ్ళు ఉసురుతో ఉంది. ఎప్పుడు ఈ ఆత్మ దిల్లోండి నీంగితుందో అప్పుడు ఈ ఒళ్ళుకు ఆ ఉణర్వు అనేది లేకుండా సకాపోను జటం అవుసును. ఈ ఒళ్ళు అప్పుడు மேட் வட்டி జడ పొరులు మారి వట్టి టేబుల్ చైర్ మారి దానికి ఉణర్వు అనేది ఉండదు. సరే, ఇప్పుడు ఈ ఒంటో ఆ కాన్షియస్నెస్ ఆ ఆత్మ అనేది ఆ ఉణర్వు అనేది ఉండేదానిచే ఈ జడ పొరులు వచ్చి ఉసురుండే పొరులుగా మనకు అవుతుంది అనేదాన్ని మన పురించుకోలే. ఎప్పుడు వచ్చి దీన్ని పురించుకోండి. అదావదు ఈ 2 సేరిన కాంబినేషన్ అదావదు ఆత్మాని ఉంది ఈ ప్రకృతితో ఉరువాக்கப்பட்ட ఈ ఒళ్ళుని అనాత్మ అటాన్స్ మనం చెప్పేము. ఆ ఒళ్ళు అనేది జడం, అది వట్టి జడంగా ఉండేది. ఈ ఉణర్వు అనేది దానిలో సేరేప్పుడు ఈ 2 కంబైన్ అవేప్పుడు 2 சேர்க்கை నుంచే ఈ ఒళ్ళు ఏమవుతుంది నే ఉండాను అనే ఆ ఉణర్వు అవుతుంది. అప్పుడు వచ్చి మొదట మన ఈ ఆత్మ జ్ఞానంతో చదవకుండా ఉన్నప్పుడు ఈ అజ్ఞాని ఏమి ఇచ్చేండు అంటే ఈ నేను అనేదాన్ని ఈ ఒళ్ళుగా ఎంచుకుంటున్నాడు అండి. అదావదు నేను ఉండాను అంటే నేను దేని అర్థపడితేను అంటే నే ఈ ఒళ్ళు మనసు నా ఎన్నంగా నే ఉండాను, నే ఈ ఒళ్ళుగా ఉండాను అట్టానిసే నేను చిన్న బిడ్డగా ఉంటాను, నేను పెద్దవాడిగా ఉన్నాను, నాకు నేను వచ్చి నా కాలు లేదు, నేను ఒళ్ళిగా ఉండాను, నేను గుండుగా ఉండాను, నా మనసు బాగా శాంతంగా ఉంది లేకపోతే మనసు కష్టంగా ఉంది అన్నిని ఏం చెప్పేమో ఇది పూరానేని నేను అనేప్పుడు నేను ఈ ఒళ్ళు ఉడల్ మనం బుద్ధి దీని అడిప్పడిగా పెట్టుకునే నేను అనేదాన్ని నేను చెప్పేనే తప్ప నేను ఆత్మ అనేది నేను పురించుకోవాలా. దీనిలో మన వచ్చి ఎప్పుడు నేను ఈ లోవర్ ఐలోనే ఉండాము, ఈ అహంకారాలోనే ఉంటాము. ఇప్పుడు అహంకారం అంటే మీకు ఏమేమి పురించిందో తెలుసు ఎంచేను. అదావదు ఈ అహంకారం అనేది ఈ ఒళ్ళుతో ఎప్పుడు ఈ నాన్ అనేదిని మన అభిమానం పెట్టేమో నేను ఈ ఒళ్ళునుடைய గుణాన్ని అన్ని నా వైగా నేను ఎక్కించుకుంటున్నా. నేను కరుప ఉండాను, నేను తెల్లంగా ఉండాను, నేను వచ్చి ఒళ్ళిగా ఉండాను, నేను బలిసి ఉండాను, లేకపోతే నేను నా మనసు ఇవాళ సంతోషంగా ఉంది, నా
సుఖంగా ఉండాను అటానిసింత అన్ని నేని మన ఈ ఒళ్ళుతోని మనసుతోని బుద్ధితోని బుద్ధి అనేప్పుడు నా బుద్ధి నాకు ఇదే కరెక్ట్ తెలుతుంది తీర్మానంగా ఉండాను ఇదే సరి అనేది ఇంత అని ఈ బుద్ధి తీర్మానించేదిలోని నే చెప్పేదే కరెక్ట్ అప్పుడు మన దిల్లో అభిమానం పెట్టేమో నా బుద్ధిలోనే అభిమానం పెట్టాను ఇట్టా మరి నేను దిల్లోనే పట్టు పెట్టుకుంటున్నాను పట్టు పెట్టుకుని దీన్ని నేను చేసేప్పుడు ఒక செயல் ఒకటి నీ చెప్పేప్పుడు ఉడల్ మనం బుద్ధిని నేను పట్టుతో ఉడల్ మనం బుద్ధిలో పట్టు పెట్టుకుని నేను ఏ செயல் చేసినాడు అది వచ్చి అప్పుడు ఏమంచుతున్నా నేనే చేసేవాడు నేను కర్త అనక దల్లో ఏదినా ఆ செயல் చేసి ఏదినా అనుభవించిన అంటే ఏదినా బలాన్ని అనుభవించిన అంటే అప్పుడు నేను భోక్తా అనుభవించేవాడు అయ్యో నేను దీన్ని చేసినా నేనే చేస్తా అట్లాని సింతా చెప్పేమేగా అదింతని ఈ ఒళ్ళులో అభిమానం పెట్టేప్పటికే ఇది యాక్చువల్గా దీనిలో ఏమవుతుంది బాగా యోచించుండా ఈ మాయా శక్తి అనేది నుంచి ఈ క్రియేషన్ పడేట్టు అనేది ఉరువవుతుంది దానిలోనే ఈ అహంకారం అనేది పడెక్కపట్టదు ఆ అది వచ్చి లోయర్ సెల్ఫ్ కీలానదు అదిని ఈ ఆత్మాని సేరిందే మన ఒళ్ళు అనేది అది తనిగా ఉంటే ఈ ఆత్మకు ఆ ఉణర్వు అనేది లేదు ఈ రెండు సేరేపటికే మనకు ఈ ఉణర్వు అనేది వస్తుంది ఇప్పుడు మన వచ్చి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ స్వామి చెప్పినారు మన వచ్చి ఒక పెద్ద మాను ఆలమరం పెద్ద మాను దాని మన దివా నెలలోండి చూసేప్పుడు అబ్బా ఎంత పెద్ద మాను అటనిసి నేను బెమ్మిసిపోయి చూసేవు అదే ఇది హెలికాప్టర్ లో లేకపోతే ఏరోప్లేన్ లో పోతా ఉన్నప్పటికి ఆ తావులో చూస్తే ఆ మాను వద్దు ముఖ్యత్వమే లేదు వద్దు చిన్నగా మనకు తెలుస్తుంది లేకపోతే ఒక కొండ పయ్యే ఉండి చూసేము అంటే ఆ మాను అప్పుడు చిన్నగా సకాబోతుంది అది మారియే మన మనస్సులో మన ఈ செயల్లోనే మన ముందుకు మన ఈ செயల్నియే అభిమానంగా పెట్టుకు దల్లోనే ఉండుగు మన అన్ని చేతా ఉండప్పటికి నే செயல் செய்பவன் నేను ఈ செயல்னுடைய భయాన్ని అనుభవించేవాండు అటాన్సి ఎంచుకునే దిల్లోనే ఒళండుకుంటాయి మెటీరియలిస్టిక్ లైఫ్ ఈ ఉలక ఇంబాల్లోనే మన ఒళండుకుంటా ఉండప్పటికి మనకు దానియే ముఖ్యంగా మనకు తెలుసును అదేది ఈ హయ్యర్ సెల్ఫ్ మన ఆత్మ అటాడిసి మన ఎంచిందుకు ఆరంభించినాముంటే ఈనివుடைய ముఖ్యత్వం ఎట్టా మాను చిన్నగా సకావుతుందో అది మరి మన మనస్సులో ఈ ఎన్నం చిన్నగా సకావడం దీనికి అంత ముఖ్యత్వం ఇచ్చిందుకు ఇయ్యము ఆటోమేటిక్ గా అది ఆ ముఖ్యత్వం కొరంజిందుకు ఆరంభించును దీన్ని మన క్లియర్ గా పురించుకోలే అట్ట పురించేప్పుడు మన செயல் వచ్చి செயல் చేసేప్పుడు దానికి మన ఇంపార్టెన్స్ ఇయ్యము అదావదు మన వచ్చి ఈ செயல் அதாவது అన్ని செயల్ని ఈ అహంకారతోనే చేతా ఉండాము అట్టాడేప్పుడు ఆ అహంకారం లేకుండా మన చేసిందుకు పలకేదానికి ఎట్టా మన మనస్సుని పెట్టుకోలే మనోடைய భావనే ఎట్టా ఉండాలే అనే దాని ఈ 27, 28లో మనకు కృష్ణర్ చెప్పించేది దానిచే ఈ 2 శ్లోకాన్ని వద్దు ముఖ్యమైన శ్లోకం అటాన్సి మన చెప్పేము ఈ 27లో అజ్ఞాని అరియామలో ఒళందుకుంటా ఉండే మనిషి ఎట్టా వాడు செயல்ல పట్టుకు వాడు చేసేండు అనేదాని ఎట్టా వాడు పట్టు పెట్టుకుంటాడు అనేదాని 27వ శ్లోకాల చెప్పారు
28లో జ్ఞాని ఎట్టా ఉన్నాడు, ఆండు ఎట్టా செயల్లో ఆండు ఎట్టా చేసేది, ఏం భావనలో మాండు చేసేది అనేదాన్ని 28లో మనం చూసాము. దీనిuடைய ఒక ఇంట్రొడక్షన్ మన ఏற்கனவே 2வது అధ్యాయాలో చూసిందాము. దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఇది ఇంకా క్లియరా పురుజును. అదావదు హన్యతే హన్యమానే అని ఒక శ్లోకం చూసావేగా. அதாவது நான் கொள்பவனும் அல்ல கொல்லப்படுபவனும் அல்ல, నేను ఏ செயల్ని చేసేవాడు నే లేదు అనేదాన్ని కృష్ణుడు వచ్చి అప్పుడు అర్జునునికి ఎత్తి చెప్పినారు. ఆత్మ వచ్చి దోర్ని సంపేది లేదు, అది ఇంకొకరి నుంచి సంపిందుకుని దాన్ని వెళ్ళవదు. అది వచ్చి ఏ పంచభూతాలని వచ్చి దాన్ని వెట్టిందుగో లేకపోతే దాన్ని ననచిందుగో ఎదినే వెళ్ళవదు. దీంతాని మన క్లియరా పురించుకోలే. అదావదు దీనిలో వచ్చి మన నేనే దీనిలో ప్రకృతేహే ఫస్ట్ 27வது శ్లోకం సుత ప్రకృతేహే క్రియమాణాని గుణై కర్మణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. அதாவது பிரகிருத்தேகே கிரியமானானி பிரகிருத்தேகே கிரிய 27வது ஸ்லோகம் பிரகிருத்தேகே கிரியமானானி குணை கர்மாணி சர்வசக அகங்கார விமூఢாத்மா கர்த்தா அகமிதி மன்யதே. ఆ శ్లోకం సుత ప్రకృతేహే లో ఒక్కొక్క వార్తని వద్దు ముఖ్యం. దాని మన ఇక్కడ ఈ శ్లోకాల ఎట్టా అర్థపడితేరు అనేదాన్ని క్లియర్ మన పురించుకోలే. మన ఇంకొక తావులో ఎట్టా చెప్పారు అనేదాన్ని ఇక్కడ యోచించాల్సిందిలా ఇక్కడ ఎట్టా దాని అర్థపడతారు. ఒక్కొక్క శ్లోకాలని కొంచెం వ్యత్యాసాలు ఉన్నాయి, దాన్ని మన పురించుకోలే. ఏమి ఇక్కడ ఇట్టుంది అక్కడ ఇట్టుంది దానికి మన గురుముఖంగా చదివేది. ఆ పెద్దాళ్ళుடைய దీన్ని పెట్టి చదివేది. మనగా ఒక డిక్షనరీ పెట్టి చదివేదానికి పెద్దాళ్ళు రాసినప్పుడు శంకర భాష్య అని పెట్టుకు మనం చూసేప్పుడు అక్కడ పెద్దాళ్ళు మహాన్లు ఏం రాసిందారో దాన్ని మన పురుజుగోళ అడతనే దానిuடைய తెలివాన అర్థం మనకు పురుజును. సరే, ఇక్కడ వచ్చి ప్రకృతేహే అంటే ప్రకృతిలోండి పుట్టిన, అదావదు ఈ ప్రకృతే అంటే మాయా. ఏற்கனவே చూసామేక మాయా అంటే ఈ మాయా శక్తి, ఆ ఎనర్జీ సత్వం రజస్ తమస్ అంటానిసి ఈ 3 గుణాలని సరిసమంగా ఉన్నందింటే అక్కడ వచ్చి పடைப்பு అనేదే నిகழ்ந்தது. ఎప్పుడు ఈ సత్వం రజస్ తమస్ ఈ 3 కొంచెం ఎక్కువ దిక్కువ ఉన్నందింటే అప్పుడే పடைப்பு అనేది ఉలగానికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రకృతేహే గుణైహి అంటే గుణంగళాలు అంటే ఇక్కడ వచ్చి మనం వచ్చి గుణం ఎంచకూడదు. ఇక్కడ గుణం అంటే కార్యం అర్థం. కార్యం అంటే ఈ సత్వ రజస్ తమస్సు నుంచే ఏమి కార్యంగా వస్తుంది ఇక్కడ, దానిuடைய విளைவு ఏమి అనేప్పుడు ఈ ఒళ్ళు, ఈ బాడీ, మనసు, ఈ ఒళ్ళు మనసు, ఈ బుద్ధి ఇదింతానే